హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నా. కొంచెం మెస్సీగానే పెట్టాను, ఎందుకంటే మా పాప పడుకుంది, త్వరగా వీడియో చేసేయాలని. ఫస్ట్ నేను చూపించింది నాకు ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్. ఇంకా 2-3 సెట్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి, అంటే వాళ్ళవి కూడా నా దగ్గర ఎక్స్చేంజ్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. అంటే ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు మామూలుగా ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాం, అది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర. అలాగే నాదొక వడ్డానం మిస్ అయిపోయింది. ఇవన్నీ నా జ్యువెలరీ అండ్ కొద్దిగా మా పాపవి కూడా మిక్స్ అయినాయి. ఫస్ట్ మా పాపవి నావి కలిసి చేద్దాం అనుకున్నా, అండ్ బ్యాంగిల్స్ కూడా వేద్దాం అనుకున్నా, కానీ వీడియో చాలా లాంగ్ అవుతుందని చేయలేదు. ఇక్కడ ఉన్న పింక్ కలర్ క్లిప్ మా పాపదే. కొన్ని సెట్స్ కవర్లోకి వెళ్ళి తీయడం కూడా మర్చిపోయినా, అందుకే అలా వేసి ఒకటి శాంపిల్ వీడియో తీశాను. ఇలా ఉన్నాయి చెప్పండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ అంటుంటారు ఆడవాళ్ళకి చీరల పిచ్చి ఉంటుందని, కాకపోతే నాకు కమ్మల పిచ్చి ఎక్కువ. అంటే ఇందులో కమ్మలు కూడా ఎక్కువ లేవనుకోండి. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కొన్ని బంద్ చేసుకోవాలి కాబట్టి, అంటే మరీ లెంతీ కమ్మలు అవి పెట్టలేము అని అయినా ఇప్పటికీ నేను పెడతానే ఉంటా. బట్ కలెక్షన్ అయితే కొద్దిగా తక్కువనే ఉంటుంది నా దగ్గర. మీరు అనుకున్నంత ఏం ఎక్స్పెక్ట్ చేయను. ఫస్ట్ టైం కాబట్టి ఏదో ఇలా వచ్చింది. నచ్చితే చూడండి. అందరూ అనుకున్నట్టు మామూలుగా ఎవరైనా భర్తల జీతాలు మొత్తం ఏమంటారు ఖర్చు పెట్టడానికి ఆడవాళ్ళు ఉన్నారు అని మీమ్స్ అవన్నీ బాగా చేశారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు భర్త కన్నా భార్యనే అందరూ ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు. గోల్డ్ వేసుకున్నా, ఎలా తయారైనా, చీర ఎలా కట్టుకున్నా. ఎందుకంటే భార్య తయారయ్యే పద్ధతిని బట్టే భర్త తనని ఎలా చూసుకుంటాడో ఈ సమాజానికి తెలుస్తుంది. కానీ అది అందరికీ అర్థం కాదు, అందరికీ మనం ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మన భర్త మన గురించి ఏమనుకుంటున్నాడు అనేది మనకు ముఖ్యంగా అనుకుంటే మనం బాగా రెడీ కావచ్చు. రెడీ అంటే మేకప్ వేసుకోవడం అనే కాదు, మంచి చీర కట్టుకొని కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళాల్సినప్పుడు, ఇప్పుడు పెళ్ళికి నేను డ్రెస్ వేసుకొని వెళ్తే బాగుండదు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా. అలాగే ట్రావెల్ చేసేటప్పుడు నాకు శారీ కంఫర్ట్ ఉండదు, అందుకోసం మనం డ్రెస్సులు వేసుకుంటుంటాం. దానికి తగ్గ జ్యువెలరీ అనేది పెట్టుకోవడం ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో అది కంపల్సరీ. ఇవి ఒక్కటి నేను మాత్రమే వాడుతాను ఏం కాదు, మా పాపకు కూడా యూజ్ అవుతాయి అనే ఆలోచనతోనే తీసుకున్నాను నేను. చాలామంది అనుకోవచ్చు ఇన్ని డబ్బులు వేస్ట్ చేసి అది కొనే బదులు బంగారం కొనొచ్చని, కానీ ఇప్పుడు బంగారం కొనే సిచ్యువేషన్లో ఎవరు లేరు, మేమైతే అసలే లేము. అందుకే అయినా ఇప్పుడు అవి రీసెంట్వి కూడా కాదు, కొన్ని కూడా మా మ్యారేజ్ అయిన కొత్తల నుంచి కొన్నవన్నీ కూడా ఉన్నాయి, ఇంకా నావి బిఫోర్ మ్యారేజ్ కూడా ఉన్నాయి. ఇది మా పాపకి నాకు వస్తుందని తీసుకున్న 2-in-1 సెట్, బాగుంది అది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, కానీ ఇయర్ రింగ్స్ సపరేట్ పెట్టిన. నా కలెక్షన్ ఎలా ఉంది, బాగుందా? 1 గ్రామ్ గోల్డ్లా ఉందా? కానీ ఇప్పటివరకు ఏది కూడా కలర్ షేడ్ కాలేదు. నేను ఏ బ్రాండ్ ప్రమోట్ చేస్తలేను, అంటే 2-3 టైమ్స్ మాంగళ్యం అని చెప్పింది, కాకపోతే మాంగళ్యం మాకు దగ్గర ఉంటుంది. కిడ్స్ వేర్, లేడీస్ అన్నీ షాపింగ్ అక్కడే దొరుకుతాయి కాబట్టి అందులోనే వెళ్ళినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కాబట్టి అక్కడ తీసుకున్నా. మాంగళ్యాన్ని మెన్షన్ చేయడానికి రీజన్ అదే. ఇందులో కూడా ఒక 2-3 ఐటమ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నాయి, మా రిలేటివ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నా నాకు నల్ల పూసలు అనేది ఒక ఎమోషన్ లాగా అయిపోయింది. ఈ వడ్డానం రీసెంట్గా నేను తీసుకున్నా, మా ఫ్రెండ్ వెళ్తే తెప్పించుకున్నా. ఇది మా పాపకు తెప్పించిన. ఎలా ఉన్నాయి, కొంచెం అతిగా అనిపించవచ్చు, బట్ చీరలతో మ్యాచింగ్ చేసి చూస్తుంటే ఇవన్నీ ఏం సరిపోవు. అండ్ ఇంకా నా బ్యాంగిల్ కలెక్షన్ చూసాలనుకుంటున్నారా? అది చూసి ఇంకా కళ్ళు తిరుగుతాయి, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని కలర్స్ కవర్ చేసి పెట్టాను.
మా పాప ఇయర్ రింగ్స్ అండ్ మా పాప బ్యాంగిల్స్, నా బ్యాంగిల్స్ కలిపి ఒక వీడియో చేశాను. ఒకవేళ ఇది బాగా రీచ్ అయ్యి వ్యూస్ బాగా వస్తే, లేకపోతే ఇంకా వీడియో ఏం చేయను. ఇది కూడా ఇప్పుడు చేయడానికి గల కారణం ఇవన్నీ ఏమంటారు, అన్ని సెట్స్ ఎక్కడవక్కడ సెట్ చేయాలని ఒక బాక్స్లో పెట్టాలని చూస్తున్నా. అందుకోసమే వీడియో చేయాలనిపించింది. వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు. కొంచెం నా వాయిస్ బాగోదు, ఏమనుకోకండి. ఎందుకంటే వాయిస్ ఓవర్లో కొద్దిగా పర్లేదు, కానీ రియల్గా నా వాయిస్ వింటే చాలామంది భయపడతారు. అంటే కొంచెం బర్రె గొంతు అని నాకు ఒక పేరు చిన్నప్పటి నుంచి. మీరైతే భరిస్తున్నారని అనుకుంటున్నాను నా వాయిస్ వినడం. రీసెంట్గా నేను ఒక రీల్ బాగా చూసిన. 10 లక్షల అప్పు ఉన్న బతకొచ్చు, కానీ ఏంటి అది 10 మంది ఏడుపు మన మీద ఉంటే బతకడం కష్టమని. అది చాలా వరకు నేను నమ్ముతాను. ఎందుకంటే ఎవరికైనా అది అనుభవిస్తేనే కదా తెలిసేది. అంటే మమ్మీని ఎవరు ఏడుస్తున్నారని కాదు, కాకపోతే ఆ కొటేషన్ నాకు నచ్చింది. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ అట్లీస్ట్ లైక్ చేసిన నెక్స్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్ పెడతాను. మా పాపది నాది. మా పాప ఇప్పుడే లేచింది, ఇంకా నాకు చెప్పడానికి రాదు. బాయ్. హాయ్, హలో ఎవ్రీవన్. ఈరోజు నేను నా జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను. జ్యువెలరీ అంటే గోల్డ్ కాదు, 1 గ్రామ్ జ్యువెలరీ. ఫస్ట్ నాకు ఇష్టమైన నల్ల పూసలు చూపిస్తా. షార్ట్ ఈ డ్రెస్లో మనకి బాగుంటుంది అండ్ నా ఫేవరెట్. నెక్స్ట్ కూడా షార్ట్ నల్ల పూసలు, బట్ ఇది డబల్ లేయర్ వస్తుంది. ఇది కూడా డ్రెస్లో మీనికైనా చీరల మీనికైనా చాలా బాగుంటుంది. ఇలా లాకెట్ వచ్చి ఇవి చెంపసారాలు. నాగర్ కర్నూల్లో మాంగళ్య ఫస్ట్ టైం ఓపెన్ అయినప్పుడు తీసుకున్నా 50% ఆఫ్ అంటే, కానీ ఇప్పటికి కూడా అది ఇప్పుడు 50% ఆఫ్ ఉంటూనే ఉంటుంది. ఇది రీసెంట్గా సింగోటం జాతర వెళ్ళినప్పుడు తీసుకున్నా. మా పాపకు నాకు 2 in 1గా వస్తుందని. చాలా బాగుంది, రియల్లీ వర్త్ ఇట్. దీని కాస్ట్కు ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఆఫ్టర్ లాంగ్ టైం తీసుకున్న చైన్ ఇది. ఇది నేను తీసుకుంది ఎప్పుడో కూడా నాకు గుర్తులేదు, బట్ ఇప్పటి వరకు కూడా వన్స్ కూడా దీన్ని వేయలేదు. కొంచెం దేనికో అని తీసుకున్నా, బట్ వేయలేదు. దీని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. ఇది కూడా నాకు మా పాపకు ఫేవరెట్. ఇద్దరికి 2 in 1 వస్తుందని తీసుకొని చాలా రోజులు అయింది. చాలా బాగుంటుంది కూడా ఇది. దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, తర్వాత చూపిస్తా. ఇయర్ రింగ్స్ బాక్స్ సపరేట్ ఉంది. ఇది రీసెంట్గా నాగర్ కర్నూల్లో వాసవి ఓపెన్ చేసారు, అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నా. కొద్దిగా కాస్ట్ తక్కువనే పడింది. ఇది కాంబో సెట్ మా పాప కోసం అని తీసుకున్నా. దీనికి మీడియం ఒకటి, షార్ట్ ఒకటి వచ్చింది, బట్ నేను పెట్టుకోవట్లేదు. తను కూడా కుచ్చుకుంటుందని పెట్టుకోవట్లేదు, కానీ ఎప్పుడైనా హెవీగా రెడీ అయినప్పుడు అవసరం ఉంటుందని అలాగే పెట్టేసిన. దిస్ వన్ ఆల్సో మై ఫేవరెట్. నచ్చింది కాబట్టి కొనుక్కుంటాం కదా. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి, బట్ చిన్నగా వచ్చాయని నేను పక్కకు పెట్టేసిన. ఇది మా ఫ్రెండ్ది. తను నాదొక సెట్ తీసుకుంది, నేను తనదొక సెట్ తీసుకున్నా.
ఇంకా టైం రాలే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఇది శారీస్ మీన్కి లాంగ్ బాగుంటుంది నల్ల పూసలు. ఇది కూడా మాంగళ్య షాపింగ్ మాల్లోనే తీసుకున్నాం, ఎందుకంటే మేము ఎక్కువ వెళ్తాం అక్కడికే కాబట్టి. సిల్వర్ సెట్ ఇంతవరకు పెట్టుకోవచ్చు, షార్ట్ లాగా పెట్టుకోవచ్చు. కానీ దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి, బుట్టాలు రాలేదు. ఇంతకుముందు చూపించిన చౌకర్కి ఇది మీడియం. దిస్ వన్ ఆల్సో మాంగళ్య. శారీస్ మీన్కి బాగుంటుంది అని గ్రీన్ పింక్ వచ్చినాయని తీసుకున్నా. దిస్ వన్ చౌకర్ మోడల్. కానీ ఇయర్ రింగ్స్ బాగా వచ్చాయి దీనికి. ఇదిగో ఇలా వచ్చాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఆల్టర్నేట్ కూడా ఇంకో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను ఇలా దానికే. ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి అప్పటిదప్పుడు తీసుకున్నా. దీనికి కూడా కమ్మలు చాలా చిన్నగా వచ్చాయి, ఇలా వచ్చాయి. బట్ నేను పెద్ద కమ్మలు పెట్టుకున్నా, నాకు కొద్దిగా కమ్మలు చిన్నగా వస్తే లుక్ అనిపించదు. కానీ సెట్ మాత్రం బాగుంది. తీసుకొని ఇప్పటికి 5 years అవుతుంది. ఓకే. ఇది రీసెంట్గా కాదు, జూన్ 6కి లాస్ట్ జూన్ 6కి తిరుపతిలో తీసుకున్న 250. అంటే పిల్లలను లంగా జాకెట్లు ఏమైనా రెడీ చేసినప్పుడు బాగుంటుంది ఏదో సడన్గా అని. మొన్న మా పాపను సరస్వతి దేవి చేసినప్పుడు వేసినా కదా, అట్లా బాగుంటుందని తీసుకున్నా. తిరుపతిలో ఒక గుర్తు అని. ఇవి ఇన్విజిబుల్ చైన్స్ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి కదా. అయితే మా పాప తనకి నాకు ఒకటే అని తీసుకుందాం అనుకున్నా, బట్ తను అలా అయ్యానన్నది. దానివల్ల 2 తీసుకోవాల్సి వచ్చింది. సేమ్ అదే, కాకపోతే బ్లూ స్టోన్స్ వచ్చాయి. ఇప్పుడు 2 తీసుకోవాల్సి వచ్చింది. ఇది నాకని తీసుకున్నా, ఇంకా మా పాప 2 in 1 అంటే ఒప్పుకోవట్లేదని అవి 2 తీసుకున్న తర్వాత ఇది తీసుకున్నా ఇన్విజిబుల్ చైన్స్కి. యాక్చువల్లీ నాకు శారీ కలర్ ఉందని తీసుకున్నది. ఇది కూడా సింగోటంలో తీసుకున్నదే, బాగుంది చైన్. కాస్ట్ ఓన్లీ 100 rupees. ఇది మా పాప చైన్. యాక్చువల్గా మా పాపది నాది కలిపి చూపిద్దాం అనుకున్న కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మళ్ళీ మా పాపవి తీసేసిన. కొన్ని చైన్స్ ఉన్నాయి. ఇది మా పాపకు అల్లిచ్చిన, అదే ఇట్లా వస్తారు కదా చైన్లలో వాళ్ళతో అల్లిచ్చిన ఏదైనా లాకెట్ సెట్ పెట్టాలని. ఇది మా పాప వడ్డానం. ఇది నాది 2 in 1. 2 సేమ్ తీసుకున్నాం, 2 in 1 కాదు. ఇది కూడా నా వడ్డానం. ఇది నా వడ్డానం. ఫస్ట్ పాపకు కూడా చేస్తాను. ఇది 2 in 1 పెట్టడానికి వస్తుంది, క్లాత్ వడ్డానం.
ఇది కూడా పాపకి బాగుంటుందని తీసుకున్నా. ఎప్పుడన్నా కొద్దిగా షార్ట్ లాగా ఇట్లా వేస్తాను. ఇది మా చిన్నమ్మది, మొన్న తీసుకున్నా ఇవ్వలేదు, అందుకే ఇది కూడా చూపించేస్తున్నా. ఇది కూడా ఇప్పుడు తీసుకున్నాం, చాలా రోజులు అయింది, కానీ లాకెట్స్ బాగున్నాయి. ఇది సిల్వర్ చైన్, ఓన్లీ చైన్ ఒకటే తీసుకున్న, లాకెట్ వేసుకోవచ్చు అని. ఇప్పుడు చూసిన పింక్ మోడలే. అండ్ దిస్ వన్ నా ఫేవరెట్. కొద్దిగా కాస్ట్ ఎక్కువ పడింది, బట్ చాలా బాగుంటుంది. ఇది శారీస్ మీదకి వేసుకుంటే. లాకెట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ నా కమ్మలు. ఇది కూడా మా పాపకని తీసుకున్నా, బట్ పెట్టలేదు ఇప్పటి వరకు. ఏ డ్రెస్ మీదకి అంత మంచిగా అనిపించలేదు నాకు. నౌ వీఆర్ గోయింగ్ టు మై ఫేవరెట్ వన్, కమ్మలు. నాకు బుట్టాలు చాలా నచ్చుతాయి, అది లాంగ్ ఉంటేనే. ఎలా ఉన్నాయి చూపించినవి ఇక్కడ పెట్టేస్తాను. ఇవి కూడా 2 సెట్స్ ఉంటాయి మా పాపకి నాకు. ఇది సెట్ మీద కమ్మలు, మాంగళ్య దాని మీద ఉంచుకున్నాను. ఇది మా పాపది చిన్నది, లక్ష్మీదేవి చౌకర్కి వచ్చిన కమ్మలు. ఇది మా ఓన్ కడియం, మా జ్యువెలరీనే పడిపోయింది. ఇవి నా బిఫోర్ మ్యారేజ్ కమ్మలు, ప్రజెంట్ పెట్టుకోవట్లేదు. ఇవి బిఫోర్ మ్యారేజే, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో నేను పెట్టుకున్నా. హ్యాంగింగ్స్, నేవీ బ్లూ బుట్టాలు, సిల్వర్, ఇవి నా ఫేవరెట్, బట్ దీనికి సరిపోను, ఏమంటారు, మ్యాచింగ్ అంతా ఏం లేక ఇప్పటివరకు పెట్టుకోలే. సిల్వర్, ఇంతకుముందు చూపించినాయి వైట్ వచ్చినాయి బుట్టాలు, ఇది కలర్స్ వచ్చినాయి. ఇది వనపర్తి చేనేతలో తీసుకున్నా నేను. బుట్టాలు, ఈ బుట్ట ఒకటే ఉంది. అమ్మయ్య దొరికింది, పోయింది అనుకుంటున్నా. దిస్ వన్ ఆల్సో మై ఫేవరెట్. ఇది మీషోలో నా ఇయర్ రింగ్స్ కోసం తీసుకున్నా, ఇది అయిపోయింది, అంటే బ్యాగ్స్ ఫుల్ అయిపోయిందంటే. ఇంకా బ్యాంగిల్స్ చేద్దాం అనుకున్నాను, వీడియోలు ఎంత చాలా అవుతుంది, అందుకోసమని బ్యాంగిల్స్ తర్వాత వీడియోలో చేస్తాను.
ఇది సన్యాసి జపమాల కాదు, ఇది కరోంగలి మాల. మాకు తెలిసిన వాళ్ళు వెళ్తే చెప్పించుకున్నాను, ఏమనుకోకండి. నేను కొద్దిగా ఇంట్లో ఉంటే ఇలా మెస్సీగానే ఉంటాను, నీట్గా తయారవ్వను. బయటికి వెళ్ళినప్పుడు బాగా రెడీ అవుతాను. బాయ్ బాయ్.